15,000లో ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ తీసుకుందాం అనుకుంటే 16 సెప్టెంబర్ దాకా ఆగండి. ఎందుకంటే ఆ రోజు రియల్మీ నార్జో 70 టర్బో మొబైల్ అయితే రిలీజ్ అవబోతుంది. దీంట్లో క్రేజీ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా గేమింగ్ కోసమే తీసుకొస్తున్నారు. అందుకే దీని యొక్క పర్ఫార్మెన్స్ ఏంది, దీని యొక్క డిస్ప్లే ఎలా ఉంది, దీని యొక్క ఫీచర్స్ ప్రతి ఒక్కటి పార్ట్లుగా మనం విడదీపి మరీ తెలుసుకుందాం అనమాట. మీరు కానీ మన ఛానల్ కొత్త విజిట్ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బిల్ బాక్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ప్రతిరోజు ఏ మొబైల్ లాంచ్ అవుతుందో ఆ వీడియో నేను తీసుకొస్తాను. మీరు యాక్టివ్గా ఉండండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, వీడియో చేసేద్దాం అనమాట. ఫస్ట్ వన్, మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఏమేమి కంటెంట్స్ ఇస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. సో ముఖ్యంగా దీంట్లో మనకు ఒక బ్యాక్ కవర్ అయితే పౌచ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ట్రాన్స్పరెంట్. దీంట్లో మనకు 15,000 బడ్జెట్లో మనకు ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారంటే ఇది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. అది కూడా 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే 15,000 బడ్జెట్లో అంటే మనకు 45 ప్రొవైడ్ చేస్తారంటే గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గేమింగ్ మీద ఫోకస్ చేశారు కాబట్టి, గేమింగ్ కొంచెం గట్టి ఉండాలి కాబట్టి 45 వాట్స్ అయితే ముఖ్యంగా క్రేజీ అని చెప్పొచ్చు. దీంట్లో టైప్-సితో వస్తుంది అండ్ సిమ్ ఇజెక్టర్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది బాక్స్ ఓపెన్ చేయగానే. సెకండ్, ఇప్పుడు ఫోన్ లుక్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో దీంట్లో మొత్తం మనకు 3 కలర్స్ అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే టర్బో ఎల్లో, టర్బో గ్రీన్ అండ్ టర్బో పర్పుల్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో డ్యూయల్ కలర్ కూడా మనకైతే తీస్తుంది. ఇప్పుడు రీసెంట్గా నేను ఎల్లో చూసాను. సో ఎల్లోతో పాటు మనకు బ్లూ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇలా డ్యూయల్ కలర్స్ కూడా వస్తున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం మనకు మ్యాట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. అందుకే మనము ఇప్పుడు 30,000 పెట్టినా లేకపోతే ఏ పెట్టినా మ్యాట్ ఫినిషింగ్తోనే మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతోపాటు పాలికార్బన్ అయితే తెస్తారు అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడే చెప్పాము 30-40,000లోనే ఇట్లాంటివి వస్తున్నాయి. 15,000లో ఇది తెచ్చారంటే మనం ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదనమాట. అలా అని చెప్పేసి మన ఫింగర్స్ ప్రింట్స్ అవి ఇవి ఏం పడతలేవు. ఇది ఒక బెటర్ థింగ్ అని చెప్పొచ్చు మనము. అండ్ మీరు సైడ్స్కి బెజిల్స్ ఏదైతే ఉన్నాయో మనకు చాలా తక్కువ అయితే ఉందన్నమాట, తగ్గించారు. ఇది నాకు నచ్చింది. అండ్ దీని తర్వాత మనకు ఏదైతే చిన్ సైడ్ ఉందో అది కొంచెం పెంచారు. సో ప్రతి ఫోన్లో ఉన్నట్టు దీంట్లో కూడా ఉందన్నమాట. ఇప్పుడు సైడ్ థిక్నెస్ గురించి డిస్కస్ చేస్తే 7.6 mm థిక్నెస్ వస్తుంది. అండ్ టోటల్ వెయిట్ వచ్చేసి మనకు 185 grams అయితే వస్తుంది. దీంట్లో మొత్తం మనకు 3 వేరియంట్స్తో అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే 6GB ర్యామ్, 128GB స్టోరేజ్. ఇది మనకు 14,999 అయితే ఇస్తున్నారు. అండ్ సెకండ్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వచ్చేసి మనకు 15,999 అయితే వస్తుంది. థర్డ్ వచ్చేసి 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వచ్చేసి మనకి 18,999 అయితే వస్తుంది. సో అండర్ 20,000లో కాబట్టి మీరు హై వేరియంట్ తీసుకున్నారు అనుకోండి, మీకు స్టోరేజ్ వస్తుంది, పర్ఫార్మెన్స్ వస్తుంది. ఎందుకంటే ఎక్కువ స్పేస్ ఉంటే మన ఫోన్ అనేది అంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ మన ఫోన్కి రైట్ సైడ్లో చూసుకుంటే మనకు వాల్యూమ్ బటన్తో పాటు పవర్ బటన్ కూడా ఇచ్చారు. మీరు పైన చూసుకున్నట్టయితే మనకు 3.5mm జాక్ అయితే ఉంది. దాంతోపాటు స్పీకరు, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. దీంట్లో స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే మనం 30,000 పెట్టినప్పుడు వన్ ప్లేస్లో చూసుకుంటే మనకు 3.5mm జాకే ఉండదు. నాకు ముఖ్యంగా దీని మీద ఎందుకు ఫోకస్ వెళ్తుంది అంటే, ఇప్పుడు చూడండి మీరు బ్లూటూత్ పెట్టుకున్నా, ఏదైనా హెడ్సెట్ పెట్టుకున్నా, సో మీకు వితౌట్ వైర్ తోటి ఇప్పుడు కొద్దిసేపు మాత్రమే వింటాం. ఎందుకంటే మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలి. ఈ జనరేషన్లో కూడా మనం ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలి, దీనికి ఛార్జింగ్ పెట్టాలంటే పెద్ద ల్యాగ్. అదే మీరు జాక్ ఉందనుకోండి, మంచిగా స్టైలిష్ ఉంటుంది. అండ్ మనకు ఓల్డ్ డేస్లో ఎంత రఫ్ అండ్ టఫ్ అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు మీరు డౌన్ సైడ్ చూసుకుంటే అయితే మనకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంది. దాంతోపాటు టైప్-C అయితే ఇచ్చిండు. అండ్ మనకు మైక్రోఫోన్ కూడా ఉంది. సో ఇవన్నీ ఓవరాల్గా సో నాకైతే క్రేజీ అనిపించింది. ఇదంతా ఫోన్ యొక్క లుక్ అన్నమాట. అండ్ దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేశారో చెప్పాను. ఇప్పుడు మనము డిస్ప్లే గురించి అయితే డిస్కస్ చేద్దాం. మర్చిపోతాం అని చెప్పేసి బుక్లో మరీ రాసుకున్నా, ఎందుకంటే ఫోన్ లేదు కాబట్టి 100% రాసుకోవాలి. సో ఫస్ట్ చూడండి 6.7 inches OLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లేతో అయితే పెట్టారనమాట. ఫ్లాగ్షిప్లో మీరు చూసుకుంటే చాలా మంది కర్వ్ డిస్ప్లే అంటే ఇష్టం, కానీ ఈ మధ్య ఏమైందో నేను రీసెంట్గా వినడం కూడా చాలా మందికి ఫ్లాట్ డిస్ప్లే అయితే నచ్చుతుంది. అందుకే 15,000 సెగ్మెంట్లో వీళ్ళు ఫ్లాట్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో చాలా మంది వింటున్నారేమో వాళ్ళు కూడా బ్రాండ్ వాళ్ళు. సో ఫ్లాట్ డిస్ప్లే మంచి ప్రొవైడ్ చేశారు వాళ్ళు. అండ్ దీంట్లో HDR సర్టిఫైడ్తో ఉంటుంది కాబట్టి మనకు బ్యూటిఫుల్ కలర్తో అయితే వస్తుంది స్క్రీన్. అండ్ మీరు ఈవెన్ యూట్యూబ్లో 2160 HDRతో కూడా మనం చూసుకోవచ్చు. అసలు క్రేజీ, నాకైతే బాగా నచ్చింది. నేను మల్టిపుల్ వీడియోస్ చూస్తాను కాబట్టి చెప్తున్నా. సో డిస్ప్లేలో ఇలాంటి పేరు పెట్టాల్సిన పని లేదు. అండ్ దీంట్లో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అండ్ దాంతోపాటు మనం పీక్ బ్రైట్నెస్ గురించి డిస్కస్ చేస్తే లోకల్ 600 nits టు అప్ టు మనం 1200 nits దాకా హై పీక్ బ్రైట్నెస్ అయితే యూజ్ చేయొచ్చు. అది అవుట్డోర్లో, ఇండోర్లో మీకు వ్యూవింగ్ యాంగిల్లో ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేయదు అనమాట. దాంతోపాటు మనకు ఇక్కడ 92.67 స్క్రీన్ టు బాడీ రేషియో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఇలా స్క్రీన్ ప్రొటెక్షన్ వచ్చేసి మనకు AGDT స్టార్ 2 స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. సో మనకు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన పనే లేదు స్క్రీన్ పరంగా. సో ఇదైతే 100% వర్త్ డిస్ప్లే. ఇప్పుడు మనము కెమెరా గురించి డిస్కస్ అయితే చేద్దాము. అండ్ ముఖ్యంగా దీంతో పాటు మీకు ఒక పాయింట్ చెప్తా, అదేంటంటే ఈ ఫోన్ అనేది ఓన్లీ
కెమెరా కోసం ఫోకస్ అయితే చేయలేదు. ముఖ్యంగా వాళ్ళు చేసిందంతా మన గేమింగ్ కోసం అయితే ఫోకస్ చేశారు. సో ప్రతి ఫోన్లో ఒక కెమెరా ఉండాలి అంటే దానిలో మెయిన్ ఫీచర్స్ ఏమి ఉండాలో అవైతే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. దాని గురించి ఒకసారి డిస్కస్ అయితే చేద్దాం ఇప్పుడు. సో మెయిన్ కెమెరా వచ్చేసి మనకు 50 మెగాపిక్సెల్తో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాతో అయితే తీసుకొస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళు మనకేంటంటే లో లైట్లో ఈ కెమెరాతో మీరు ఫొటోస్ తీస్తే మాత్రం అంత అట్రాక్టివ్ అయితే అనిపించదు అనమాట. అండ్ ఇది ఇదేం ఫొటోస్ అయినా ఆరుగురు అని చెప్తారు మీరు. అదే మీరు అవుట్డోర్లో మంచి లైటింగ్ ఉంటే డే టైంలో 100% మీరు వర్త్ ఫొటోస్ అయితే వస్తుంది అనమాట. అంటే టూ మచ్ కాకుండా సో మనం ఒక ఓకే అన్నట్టు ఫొటోస్ మాత్రం చూసుకొనేకే. ఎందుకంటే షార్ప్నెస్ కానీ ఆ క్లారిటీ కానీ అవుట్డోర్లో డే టైంలో బెస్ట్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మీరు ఫ్రంట్ వచ్చేసి మనకు 16 మెగాపిక్సెల్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇది కూడా పోర్ట్రేట్ ఫోటో కానీ ఏదైనా సరే కానీ అంత క్లారిటీ అయితే లేదు అంటే లో లైట్లో. సో డే లైట్లో అయితే మనకు 100% వర్త్ అంటే ఒక ఫోన్లో ఉండాల్సిన కెమెరా ఏదైతే క్వాలిటీ ఉందో అదైతే ఇంట్లో బరాబర్ 15,000లో ప్రొవైడ్ అయితే చేశారనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం వీడియో గురించి మనం డిస్కస్ చేస్తే బ్యాక్ కెమెరా మనకు 4K 30 FPS రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా EAS సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ అది ట్విస్ట్ ఏంటంటే కొన్నిసార్లు అంట మనకు డైరెక్ట్గా 1080pలో షిఫ్ట్ అయితే అయిపోతుంది అనమాట. అంటే అది మనకు బ్యాక్ కెమెరా 1080p 60 FPS కూడా తీసుకోవచ్చు. అండ్ మనకు ఫ్రంట్ వచ్చేసి 1080p సపోర్ట్ కూడా ఉందన్నమాట. సో ఇది వీడియో గురించి అండ్ కెమెరా గురించి. సో మీరు ముఖ్యంగా గేమింగ్ గురించి ఫోకస్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది మీకు సపోర్ట్ అయితే అవుతుంది ఈ ఫోన్. సో కెమెరా అంటే నార్మల్గా ఫోటో తీసుకుంటే అయితే దీని గురించి ఇది. ఇప్పుడు మనము ప్రాసెసర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి మనకు MediaTek Dimensity 7300 ఎనర్జీతో అయితే వస్తుంది. ఈ ఎనర్జీ ఏందని చెప్పేసి మీరు అనుకోకండి, ఎందుకంటే MediaTek Dimensity 7300 మీరు చూసి ఉంటారు. కానీ ఇదేంటంటే మనకు పవర్ఫుల్ గేమింగ్ కోసం బెటర్ కాబట్టి ఈ ఎనర్జీని అయితే యాడ్ చేశారనమాట. సో పవర్ఫుల్ తోటి మనమైతే దీంట్లో ఆడుకోవచ్చు. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 90 FPS తోటి స్మూత్గా గేమింగ్ అయితే ఆడవచ్చు దీంట్లో. అండ్ మనకు ఎక్స్ట్రీమ్లో కూడా HDR అండ్ అల్ట్రా HDR సపోర్ట్ అయితే ఉంది. అది కూడా 90 FPS ఆడుతున్నప్పుడు మాత్రం ఇక మీకు అసలు ల్యాగ్ అనేది లేదు. ఎందుకంటే దీంట్లో ఫ్రేమ్ డ్రాప్ అవ్వడం కానీ ల్యాగ్ అవ్వడం కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే ముఖ్యంగా ల్యాగ్ ఫ్రీ సర్టిఫికేట్తో అయితే వస్తుందన్నమాట ఇది. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనకు ఇంత ఆడతాం కాబట్టి 90 FPS తోటి మీకు లైట్గా మనకు వామ్ అవ్వడం మీరు గమనిస్తుంటారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకు ఆ వామ్ని కూల్ చేయడానికి కూడా ఇలా కూలింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ ఈవెన్ మీరు హ్యూజ్ అంటే ఒక గేమర్ అనుకోండి, సో దీంట్లో మనకు జైరోస్కోప్ అని అంటే ఏదైతే సెన్సిటివ్ అంటే మీరు ఎక్కడ చేంజ్ చేసినా అనుకో మూమెంట్, సో అంత స్పీడ్గా సెన్సిటివ్గా మీరైతే ఆడవచ్చు అనమాట గేమింగ్. సో దీంట్లో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను చూసిన అన్ని దాంట్లో అంటే 15,000 బడ్జెట్లో మనకు గేమింగ్ పరంగా ఈ లెవెల్ సెగ్మెంట్లో నెక్స్ట్ లెవెల్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా పెట్టింది ఇదే. అండ్ ఇప్పుడు చాలామంది మీరు గమనించండి అంటే ఏదైతే రివ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు 100% 15,000లో ఫస్ట్ మొబైల్ ఇదే పెడతారు గేమింగ్ పరంగా వస్తే. నేను రాసిస్తా ఇది, ఎందుకంటే అంత మంచి ఫీచర్స్తో వస్తుంది ఇది. సో దీంట్లో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము బ్యాటరీ గురించి అయితే డిస్కస్ చేద్దాము. దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ, దాంతోపాటు 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. అది కూడా మనకు బాక్స్లో ఇస్తున్నారు కాబట్టి 15,000లో ప్రొవైడ్ చేయడం చాలా బెటర్ ఇది. ఎందుకంటే ₹1,00,000 పెట్టినా కూడా వస్తలేదు. అండ్ దాంతోపాటు 50% ఎక్కనికే మనకు 30 minutesలో ఎక్కేస్తుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇప్పుడు మనము UI గురించి డిస్కస్ చేస్తే 5.0 Android 14తో వస్తుంది. ఇది 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్. ఇది కామన్, ఇది మీ అందరికి తెలిసిందే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది కనెక్టివిటీ గురించి. దీనిలో IP65 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. అంటే మీరు చిన్న తుప్పర్లు పడ్డా చిన్న వర్షాల్లో పడ్డా మనకి ఎలాంటి ఇష్యూ అయితే రాదనమాట. దీనిలో NFC అయితే అసలే లేదు. అండ్ నెక్స్ట్ బ్లూటూత్ గురించి మన వైఫై గురించి డిస్కస్ చేస్తే బ్లూటూత్ మనకు 5.4తో సపోర్ట్ చేస్తుంది. అండ్ వైఫై 6తో మనకు వస్తుంది. అండ్ దీంట్లో మనకు అంటే డిస్ప్లే మనకు సెన్సార్ అయితే ఉంది. అంటే సైడ్ మౌంటెడ్ డిస్ప్లే వచ్చి ఫింగర్ ప్రింట్ అయితే కాదు ఇది. సో లాస్ట్ కంక్లూజన్ నేను ఏమిస్తా అంటే ఫ్రెండ్స్ ఒకటి. సో దీంట్లో డిస్ప్లే బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది ఫ్రెండ్స్. మీరు కెమెరా గురించి తీసుకుందాం అనుకుంటే అది ఇక దీన్ని పనికి రాదనమాట. మీరు గేమింగ్ గురించి తీసుకుందాం అంటే ఇది బెస్ట్ ఫోన్ అని చెప్తా అండర్ 15,000లో. అండ్ మీరు అందుకే ముఖ్యంగా చెప్తున్నా, సో ఇది అంటే 20,000 ఉంది కాబట్టి మీరు 18999 ఫోన్ అయితే తీసుకోండి. అంటే 19,000 పెట్టి హై ఏదైతే ఉందో అది తీసుకోండి. ఎందుకంటే 12 GB ర్యామ్ అండ్ 250 GB స్టోరేజ్ కాబట్టి మీరు నో ల్యాగ్స్ ఉండదు. సో ఫ్రీ ఉంటుంది స్పేస్, మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలాంటి ల్యాగ్ లేకుండా. సో అందుకే చెప్తున్నా. సో మీరు దీంట్లో ఇక గేమింగ్ అని చెప్పేసా కదా, ఇంకా గుడ్ ఏం బ్యాడ్ ఏం అయితే లేదనమాట. సో కెమెరా బ్యాడ్, గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే గుడ్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బిల్ బాక్స్ని సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. క్రేజీ ఏ రోజు ఫోన్స్ రిలీజ్ అయితే ఆ రోజే నేను వీడియో అయితే చేస్తాను అనమాట. యాక్టివ్గా ఉండండి, సపోర్ట్ చేయండి. ఉంటాను నేను మీ శ్రీధర్.